హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉపాధి కూలీల ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేసింది. జనవరి 26న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎన్నికలు జరగని 2 జిల్లాల లబ్ధిదారుల ఖాతాల్లో ఈరోజు ప్రభుత్వ నిధులు జమ అయ్యాయి. కోడ్ పూర్తయిన తరువాత ఇతర జిల్లాల్లోని లబ్ధిదారులకు నిధులు జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహాశివరాత్రి పర్వదినాన తెలంగాణలో ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులు జమ చేశారు. మొత్తం 18,180 మందికి 6,000 చొప్పున జమ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా చెల్లింపు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్క అభ్యర్థన మేరకు ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో నిధుల విడుదలకు నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్నికలు లేని జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ 2 జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించింది. 66,640 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్ల రూపాయలు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. మార్చి 4న ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపుతో కోడ్ ముగియనుంది. ఆ తరువాత లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక సీజన్కు 6,000 రూపాయల చొప్పున కూలీలకు భరోసా కల్పించింది. డీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది. ఇక దీంతో మార్చి తొలి వారంలో ఇతర జిల్లాల్లోనూ ఈ నిధుల జమ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.